హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. సో మా అమ్మ వచ్చారు విజయవాడ నుంచి బెంగళూరు మా కోసం. సో వచ్చేటప్పుడు ఇన్ని కార్డ్బోర్డ్ బాక్సెస్ తీసుకొచ్చారు. అసలు ఏమేమి తీసుకొచ్చారు, లోపల ఏమేమి ఉన్నాయని చూసేద్దాము. సో ఫస్ట్ అయితే జాంకాయలు తీసుకొచ్చారు. చాలా జాంకాయలు తీసుకొచ్చారు. ఇవి మా నాన్న పక్కన తోటలో తీసుకొచ్చారంట. చాలా ఫ్రెష్గా, చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. అండ్ నాకు ఈ అన్బాక్సింగ్ ఏదంతా చేస్తున్నప్పుడు యూఎస్లో ఉన్న ఫీలింగ్ వచ్చింది. జనరల్గా యూఎస్లో చూస్తూ ఉంటాం కదా ఇలా అన్బాక్సెస్. సో అలా అనిపించింది నాకు. మీకు ఎలా అనిపించింది ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. సో టోటల్ అయితే 3 బాక్సెస్ ఉన్నాయి. ఒక్కొక్క బాక్స్ అన్బాక్స్ చేసి చూసేద్దాము. అండ్ బస్లో మీరు ఎవరైనా బస్ జర్నీ చేయాలి, అప్పుడు ఇలాంటి కార్డ్బోర్డ్ బాక్సెస్ తీసుకెళ్ళాలనుకుంటే కార్డ్బోర్డ్ బాక్సెస్ కన్నా బ్యాగ్స్లో పెట్టుకోండి. సో బ్యాగ్స్ అయితే వాళ్ళు ఎక్స్ట్రా మనీ అడగరు. సో ఈ కార్డ్బోర్డ్ బాక్సెస్ ఏంటంటే వాళ్ళు ఎక్స్ట్రా 500 రూపీస్ ఛార్జ్ చేశారంట. సో మేము ఎన్ని బ్యాగ్స్ అయినా అలో చేస్తాం, కానీ కార్డ్బోర్డ్ బాక్సెస్ అలో చేయమని చెప్పారంట. సో మీరు ఎవరైనా ప్లాన్ చేసుకుంటే సో ముందుగా కార్డ్బోర్డ్ బాక్సెస్లో కాకుండా బ్యాగ్స్లో పెట్టుకోండి. అప్పుడు మీకు చాలా మనీ అనేది సేవ్ అవుతుంది. సో ఇంకా చూసేద్దాము ఏమేమి చేసాము. అసలు మా నాన్న ప్యాకింగ్ అయితే ఎంత బాగా చేశారంటే అసలు నిజంగా ప్యాకర్స్ వాళ్ళు కూడా అంత బాగా చేయరేమో అనిపించింది. జనరల్గా మా తమ్ముడికి యూఎస్ కొరియర్ వేసేటప్పుడు చూస్తాం కదా, వాళ్ళకన్నా బాగా చేశారు మా నాన్న ప్యాకింగ్. సో చాలా బాగుంది. సో నా ఇక్కడ కొన్ని డ్రెస్సెస్ ఉంటాయి విజయవాడలో, అవి తీసుకొచ్చారు అమ్మ వచ్చేటప్పుడు. అలాగే ఇక్కడ ఇది పెద్ద ప్యాన్ ఒకటి తీసుకొచ్చారు. అంటే చేపల పులుసు దాన్ని పెట్టుకున్నప్పుడు కొంచెం వెల్లడప్పు ప్యాన్ కావాలి కదా, దానికోసం. అండ్ మా పాపదే కృష్ణుడి కిట్ అక్కడ ఉంటే ఊరికి ఇప్పుడు పట్టిద్దామో ఒకసారి ట్రై చేద్దామని తీసుకొచ్చారు, కానీ పట్టలేదు. సో అది తీసుకొచ్చి వేస్ట్ అయిపోయింది. అది తన 3 months అప్పుడుది, ఇప్పుడు తనకైతే పట్టలేదు. అండ్ మా హస్బెండ్ షూస్ కూడా అక్కడ చాలా ఉండిపోతే అవి తీసుకురమ్మని చెప్పారు మా హస్బెండ్. సో ఇంకా తను వచ్చేటప్పుడు తీసుకొచ్చారు. అండ్ నేను ఇక్కడ ఫ్లిప్కార్ట్ది అక్కడికి ఆర్డర్ చేశాను. నివ్యా కాదు, రెక్సోనా రోల్-ఆన్స్ చాలా మంచి ప్రైస్లో వచ్చాయి. సో ఇక్కడైతే మనకి డెలివరీ లేదు బెంగళూరుకి. సో అందుకే అక్కడికి పెట్టాను, ఎలాగో అమ్మ వస్తారు కదా అని. ఇంకా వచ్చేటప్పుడు అమ్మ తీసుకొచ్చారు. ఇవి చాలా బాగున్నాయి. మీకు వాటి రివ్యూ కానీ వాటి ప్రైస్ డీటెయిల్స్ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, షేర్ చేస్తాను. చాలా మంచి ప్రైస్కి అయితే వచ్చాయి. సో నేను మా పాప ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూస్తున్నాము చాలా ఎక్సైటెడ్గా. పక్కన మా పాప కూడా ఉంది. అంటే ఏం తెచ్చారు, ఏమున్నాయి అని తన ఎక్సైట్మెంట్ ఎక్కువైపోయింది బేసిక్గా. సో అయితే ఇంకా చాలా కవర్స్, బాక్సెస్ ఇవన్నీ ఉన్నాయి. సో 1 by 1 ఓపెన్ చేసి ఏమేమి తెచ్చారో చూద్దాము. నాతో పాటు మీరు చూడండి. అండ్ మీ పేరెంట్స్ మీ ఇంటికి వచ్చేప్పుడు ఏమేమి తెస్తారు, ఏమేమి పంపిస్తారని ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. సో ఫస్ట్ అయితే ఈ కవర్లో చక్రాలు తీసుకొచ్చారు. ఇవి అంటే శనగపప్పుతో చేసిన చక్రాలు అంట. సో బేబీకి పెట్టినా కానీ గ్యాస్ పెయిన్ అలాంటివి ఏమి ఉండవు. సో తనకి హెల్త్కి మంచిదని ఇవి తీసుకొచ్చారు. అండ్ ఈ బాక్స్ నిండా మా అమ్మ బిస్కెట్స్ ఉంటాయి కదా, బిస్కెట్ చిప్స్ అలా అవి చేసి తీసుకొచ్చారు మా పాప కోసం. సో తనకి గోధుమ పిండితో చేశారు, మైదా పిండి కాకుండా గోధుమ పిండి అయితే కొంచెం హెల్తీగా ఉంటుందని అవి తీసుకొచ్చారు. సో మా పాప పక్క నుంచి అవి ఇమ్మని అడుగుతుంది. సో తనకి ఇచ్చేసాను ఆ డబ్బా. సో చాలా టేస్టీగా బాగున్నాయి. అండ్ పిల్లలకి కూడా కొంచెం మంచిది, బయట బిస్కెట్స్ కానీ ఇవి చాలా బెస్ట్. అండ్ కజ్జికాయలు కూడా తీసుకొచ్చారు. ఇవన్నీ బాక్స్లో పెట్టారు సో దట్ అవి బ్రేక్ అయిపోకుండా వస్తాయని. కజ్జికాయల్లో స్టఫింగ్ కూడా షుగర్తో కాదు బెల్లంతో చేస్తారు. సో బేబీ కూడా తినొచ్చు అండ్ హెల్త్కి కూడా మంచిది. మేము ఎక్కువ షుగర్స్ తినము కాబట్టి. అండ్ మా అమ్మ ఒడియాలు పట్టారంట. ఆబ్వియస్లీ అందరూ స్టార్ట్ చేసే ఉంటారు కదా ఒడియాలు. సో మా అమ్మ కూడా ఒడియాలు పట్టారంట. సో మా కోసం 2 డబ్బాలు ఫుల్గా తీసుకొచ్చారు. నేను అదే చెప్తున్నాను, ఎందుకమ్మా మేము ఉండేది ఇద్దరమే కదా, అన్ని ఒడియాలు ఎందుకు అంటే ఉంటాయిలే అని తీసుకొచ్చారంట. చాలా బాగున్నాయి ఒడియాలు, టేస్ట్ కూడా ఆల్రెడీ మేము తినేసాం ఫ్రై చేసుకొని. సో 2 types ఆఫ్ పొడియాలు తీసుకొచ్చారు. బియ్యం పిండి ఒకటి, రవ్వ ఒకటి. సో 2 చాలా బాగున్నాయి. అండ్ ఇది పసుపు కూడా తీసుకొచ్చారు. నేను ప్రీవియస్గా తెచ్చుకున్న పసుపు అయిపోవచ్చింది. సో అందుకే పసుపు కూడా తీసుకొచ్చారు. అండ్ మా పాప కోసం రాగిపిండి. ఈ రాగిపిండిలో చాలాసార్లు చెప్పాను, మా మమ్మీ కొంచెం జొన్నలు కూడా యాడ్ చేస్తారు. జస్ట్ 1 to 2 spoons బేబీకి అలవాటు అవ్వడానికి. సో ఇది కూడా చాలా హెల్తీ బేబీస్కి, ఈవినింగ్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ పెడితే. అండ్ కార్న్ఫ్లెక్స్ తీసుకొచ్చారు. అంటే మనకి బేబీకి ఫ్రై చేసి పెడతాను, లేదా చాట్లో వాటిలో వేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయి కార్న్ఫ్లెక్స్. చెప్పా కదా 2 types ఆఫ్ వడియాలు తీసుకొచ్చారు. అండ్ ఇవి ఇంకోటి 2 డబ్బాల నిండా తీసుకొచ్చారు. మోస్ట్లీ మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే డబ్బాలన్నీ ఇక్కడే ఉన్నట్టున్నాయి. సో మళ్ళీ వాళ్ళకి అక్కడే ఉండవు, ఇంకా అన్నీ నాకే పంపించేస్తూ ఉన్నారు, ఒక్కొక్కటి అవి పెట్టి. నాకే ఇక్కడ చాలా డబ్బాలు అయిపోయినాయి. సో 2 boxes నిండా అవి పెట్టుకొచ్చారు వడియాలు. అండ్ ఇంకా నెయ్యి చూసారా మా నాన్న ఎలా ప్యాక్ చేశారు. నేను ఈ డబ్బా నెయ్యి అనుకున్నా, కాదు, ఈ డబ్బా లోపల డబ్బాలో పెట్టారు. ఇన్ కేస్ లీక్ అయినా ప్రాబ్లం అవ్వకుండా ఉంటుందని. ఆల్రెడీ మా అత్తయ్య గారు వాళ్ళు కూడా పంపించారు నెయ్యి, అది లీక్ అయిపోయింది. నెక్స్ట్ క్లిప్లో చూపిస్తారు చూడండి. సో మా నాన్న ముందుగా ప్రికాషనీగా ఇలా పెట్టారు. సో చూసారు కదా డబ్బాలు బై గాడ్స్ గ్రేస్ ఏమీ లీక్ అవ్వలేదు, చక్కగా బాగా వచ్చింది. ప్లాస్టిక్ కూడా వేశారు. సో ఒక చిన్న టిప్ ఏంటంటే, నెయ్యి ఎవరైనా పంపించాలనుకున్నప్పుడు ముందు రోజు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేయండి బాగా గడ్డగట్టేదాకా. సో నెక్స్ట్ పంపిస్తానంటే అంత లీక్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. అండ్ ఇక్కడ నాకు పాలు కాసుకోవడానికి గిన్నె లేవు, ఉన్న గిన్నె బాగా పలుచగా ఉండడం వల్ల అడుగంటుతుందని చెప్పానని మా అమ్మ 2 గిన్నెలు తీసుకొచ్చారు, చాలా మందంగా బాగున్నాయి. అండ్ కజ్జికాయలు తీసుకొచ్చారు కదా, ఆ పౌడర్ ఇంకా ఎక్స్ట్రా తీసుకొచ్చారు. సో మాకు నచ్చి మేము తింటుంటే ఇక్కడ కూడా చేసుకోవచ్చు అని ఆ కజ్జికాయల పౌడర్ కూడా మా కోసం తీసుకొచ్చారు.
సో ఈ కజ్జికాయల పౌడర్ అంటే శనగపప్పు, బెల్లం ఇవన్నీ వేసి చేస్తారు. చాలా హెల్తీ, పంచదార ఏమి ఉండదు, టేస్టీగా కూడా ఉంటుంది. అంటే బెల్లం కదా ఎలా ఉంటుందని మనం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఎవరికైనా వీటిలో ఫుల్ రెసిపీస్ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాము ఫుల్ రెసిపీస్. అండ్ గోధుమ పిండి తీసుకొచ్చారు, ఇది మల్టీగ్రెయిన్ ఆట, మా అమ్మ ఇంట్లోనే పండిస్తారు. సో దాన్ని అలా నీట్గా ప్యాక్ చేసి తీసుకొచ్చారు. సో నేను ఎలా తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను, లేదా నాకు కావాల్సినప్పుడు ఓపెన్ చేసుకుంటాను. చాలా బాగుంది. అండ్ ఎస్పెషల్లీ మా పాప కోసం చేశారు. అంటే తనకి శనగపిండితో కాకుండా బియ్యం పిండితో కారపూసలా చేశారు. సో తనకి నైట్ తిన్నా అంటే ఎప్పుడన్నా స్నాకింగ్ చేసినా కానీ తనకి స్టమక్ పెయిన్ అలా ఏం ప్రాబ్లం ఉండదు. అండ్ ఇంకా కొన్ని మా హస్బెండ్ షూస్ అవి ఉంటే అవి తీసుకొచ్చారు. అండ్ ఈ కవర్ నిండా చక్రాలు తీసుకొచ్చారు. అది చెక్క పకోడీ అంటారు కదా, అలాంటి షేప్ చక్రాలు. నేను అదే అంటున్నాను, ఇన్నెందుకు, అసలు మేము ఎప్పుడు తింటామో, ఉండేది ఇద్దరమే కదా అని చెప్తున్నాను. ఇవి కూడా చాలా బాగున్నాయి, టేస్టీగా, పిల్లలకు కూడా ఇవ్వచ్చు, ఎందుకంటే ఇది శనగపిండి కాదు కదా, సో అంత ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ ఇంకా మునగాకు తీసుకురమ్మని చెప్పాను. సో మునగాకు ఇప్పుడు బాగా అందరూ ఎక్కువ తినమని రిఫర్ చేస్తున్నారు కదా, అందులో చాలా మల్టీవిటమిన్స్ ఇవన్నీ ఉంటాయని. సో మాకు మునక్కాయ చెట్టు ఉంది. సో ఎలాగ వస్తున్నావు కదమ్మా, వచ్చేటప్పుడు తీసుకురా అని చెప్పాను, ఇక్కడ యూస్ చేసుకుందామని. అండ్ ఈ మిక్చర్ మా నానమ్మ చేసి పంపించారంట, చాలా బాగుంటుంది. ప్రీవియస్గా మీకు గుర్తుంటే మా అమ్మ చేసి పంపించారు. సో అదే ప్రాసెస్లో మా నాన్నమ్మ కూడా చేస్తారు. ఇది కూడా చాలా టేస్టీగా ఉంది, నేను ఆల్రెడీ టేస్ట్ చేస్తున్నాను. ఇది కూడా చాలా బాగుంది అండ్ పిల్లలకు కూడా హెల్దీ కూడా. సో ఈ బాక్స్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టుంది. వీటిలో మీ ఫేవరెట్ ఐటమ్ ఏది స్నాకింగ్ అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. అండ్ వాటర్ బాటిల్, ప్లేట్ కూడా తీసుకొచ్చారు. చాలా పెద్ద బాక్స్, చూసారు కదా ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో. అండ్ నెక్స్ట్ బాక్స్లో ఏమేమి ఉన్నాయో చూసేద్దాము. అండ్ మా అమ్మ ఉండడానికి ఒక 5-4 డేస్కి వచ్చారు. అప్పటికే ఇంట్లో ఉన్న మిగిలిపోయిన, అంటే వాళ్ళు తెచ్చుకుంటారు కదా కూరగాయలు, ఇవన్నీ తెచ్చేసారు. నేను చెప్పాను అదే 4 డేస్కి వెళ్ళిపోతావు కదా, అక్కడ ఏం పాడవు, ఇంతలోకి ఎందుకు తేవడం అని అంటే అన్ని కూరగాయలన్నీ తీసుకొచ్చేసారు. అండ్ మా పాపది వాటర్ బాటిల్ అక్కడ ఉండిపోతే అది తీసుకొచ్చారు. అండ్ చాలా మామిడి పళ్ళు కూడా తీసుకొచ్చారు. అంటే పంగిన పిల్లి పచ్చి మామిడి పళ్ళు ఉంటాయి చూడండి, మనం ముక్కలు కోసుకొని ఉప్పు కారం వేసుకొని తినొచ్చు, అవి తీసుకొచ్చారు. అండ్ మాకు చెట్టు ఉంది మ్యాంగో, మా గార్డెన్ టూర్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఆ మ్యాంగోకి రీసెంట్గా కాయలు కాసినాయి, అంటే ఫస్ట్ కాయలు, అవి మా కోసం తీసుకొచ్చారు. ఫస్ట్ కాయలు కొంచెం పుల్లగా ఉంటాయి కదా, సో వాటితో చింతపండు, మామిడి పులిహోర లేదా మామిడి తురుము పచ్చడి చేసుకుంటాం, మాకు చాలా ఇష్టం. మీకు ఆ రెసిపీ కావాలంటే కింద కమెంట్ చేయండి, మామిడి తురుము పచ్చడి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. అండ్ అలాగే పన్నీర్, చీజ్ ఇవి కూడా తీసుకొచ్చేసారు. సో ఇవి మా చెట్టు మామిడి పళ్ళు. సో వీటితో నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. మామిడి పులిహోర అండ్ మామిడి తురుము పచ్చడి అలా చేసుకొని చాలా బాగుంటాయి. పప్పులో కూడా ఇప్పుడు వచ్చాయి, చాలా బాగుంటాయి. నెక్స్ట్ ఏంటంటే పులుపు తగ్గిపోతూ ఉండి తీపి పెరుగుతుంది. సో అలా కాకుండా ఇప్పుడు ఫస్ట్ కాయలు అయితే మనకి ఏంటంటే బాగా పుల్లగా ఉంటాయి కాబట్టి పప్పులోకి కూడా చాలా బాగుంటాయి. అండ్ జాంకాయలు, ఎన్ని జాంకాయలు అంటే నియర్లీ ఒక 20 జాంకాయలు తెచ్చినట్టున్నారు, చాలా ఎక్కువ. అండ్ ఇది కారం మొన్నే పట్టించారంట, సమ్మర్ వచ్చినాయి అంటే కారం పచ్చళ్ళు ఇవన్నీ పట్టుకుంటూ ఉంటారు కదా, సో కారం ఇది కొత్త కారం బాగుంటుంది, చికెన్ కర్రీస్లోకి వాటిలో కానీ తీసుకొచ్చారు, చాలా ఘాటుగా కూడా ఉంది. సో మీ అందరూ పచ్చళ్ళు పట్టారా, ఏం పచ్చళ్ళు పట్టారు అనేది ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇంకా క్యారెట్, బీట్రూట్ కూరగాయలు కూడా తీసుకొచ్చారు. చాలా ఆ క్లిప్ ఎక్కడ మిస్ అయినట్టుంది. క్యారెట్, బీట్రూట్ అయితే చాలా తెచ్చారు. అండ్ మా నాన్న పేరు కూడా రాశారు, ఇన్ కేస్ బాక్సెస్ మిస్ అవ్వకుండా ఉంటాయని. ఎందుకంటే మనకి ఇలాంటి బస్సెస్లో చాలామంది కొరియర్స్ వేస్తూ ఉంటారు. సో అంటే పర్సన్స్ రాకపోయినా కొరియర్స్ వేస్తూ ఉంటారు, అన్ని బాక్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మనం ఇలా పేరు రాసుకుంటే మన బాక్సెస్ మిస్ అవ్వకుండా ఉంటాయనే ఉద్దేశంతో మా నాన్న చాలా ముందు జాగ్రత్తగా బాక్సెస్ మీద పేర్లు కూడా రాశారు. చెప్పాలంటే అది మాకు హెల్ప్ అయింది, ఎందుకంటే మేము వచ్చిన బస్సులో చాలా బాక్సెస్ అవన్నీ ఉన్నాయి. సో మా బాక్సెస్ ఈజీగా రికగ్నైజ్ చేయడానికి మాకు అది హెల్ప్ అయింది. మా నాన్న చేసిన పని చాలా బాగా అనిపించింది. అండ్ ఇది కొంచెం మా అత్తవాళ్ళు పంపించిన స్టఫ్. సో అక్కడ మా హస్బెండ్ కొన్ని ఉంటే ఆ స్టఫ్ అంతా పంపించేశారు. అంటే మేము వచ్చినప్పుడు అన్నీ తెచ్చుకోలేదు, సో ఒక్కొక్కటి అన్నీ పంపిస్తూ ఉన్నారు. అండ్ తన స్పెట్స్, అక్కడ మాది మసాజర్ అండ్ వెయిట్ మిషన్ ఉంది. సో మా హస్బెండ్ జిమ్కి వెళ్తారు కాబట్టి తను ఫ్రీక్వెంట్గా వెయిట్ అది చెక్ చేసుకుంటూ ఉంటారు. అండ్ బాడీ జిమ్ చేసే వాళ్ళకి ఆబ్వియస్లీ మజిల్ పెయిన్స్ అవి వస్తుంటాయి కాబట్టి అది మిషన్ కావాలి, మసాజర్ అని అవి తెప్పించుకున్నారు. అండ్ మైసూర్ శాండిల్ సోప్స్ ఒకటి. సో ఇంకా మా పాప కోసం బెల్లం కూడా పంపించారు, అది నల్ల బెల్లం, అంటే నియర్లీ 1 kg అలా ఉంటుంది అనుకుంటా బెల్లం. అండ్ అలాగే మిగిలినవన్నీ మా హస్బెండ్ స్టఫ్, తనకి అక్కడ ఉండిపోయిన స్పెట్స్ ఇవన్నీ. అండ్ విమ్ సోప్స్ పంపించారు. నేను మోస్ట్లీ విమ్ సోప్స్ కన్నా జెల్ యూస్ చేయడానికి ప్రిఫర్ చేస్తాను. మీరు ఏది ప్రిఫర్ చేస్తారని ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. జెల్ అయితే త్వరగా డ్రై అయిపోదు, క్లీనింగ్ కూడా ఈజీగా ఉంటుందని నాకు అనిపించింది. అండ్ మేము ఇక్కడ యూస్ చేసేది ముడి బియ్యం కదా, పులిహోర అవి చేసినప్పుడు ముడి బియ్యం అంత బాగా అనిపించదు టేస్ట్. సో దానికన్నా మామూలు రైస్ అయితే బాగా అనిపిస్తుంది. సో మా అత్తయ్య వాళ్ళు పంపించారు, సోనా మసూరి అనుకుంటా. సో ఈ పులిహోరకి బాగుంటాయని వాళ్ళు వాడతారు కాబట్టి ఒక 2-3 kgs పంపించారు. అండ్ ఒక పారాషూట్ కప్పు నుండి పంపించారు మా పాప కోసం. సో ఈ కట్మావన్నీ స్పెట్స్ బాక్సెస్ అండ్ ఎక్స్ట్రా పేపర్స్ ఉంటాయి కదా అవి. సో ఇవైతే ఉన్నాయి ఈ బాక్స్లో ప్రస్తుతానికి. అండ్ నెక్స్ట్ బాక్స్లో ఏమేమి ఉన్నాయో చూసేద్దాము.
సో నేను కూడా ఇప్పుడే చూస్తున్నా కాబట్టి నేనే కొంచెం ఎక్సైటెడ్గా అన్నీ ఏమేమి ఉన్నాయని కావాల్సి చూస్తున్నాను. ఇది ఇంకొక బాక్స్. మీరు ఏమేమి తెచ్చుకుంటారు మీ పుట్టింటి నుంచి లేదా మీ హోమ్ టౌన్ నుంచి ఏమేమి తెచ్చుకుంటారు అనేది ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. అండ్ బెంగళూరులో ఉండే వాళ్ళు మస్ట్గా ఏమేమి తెచ్చుకోవాలి అంటే బెంగళూరులో కొన్ని కొన్ని దొరకనివి కొన్ని బాగాలేనివి ఉంటాయి కదా, సో అలాంటివి ఏంటి అనేది కామెంట్ చేస్తే నాలాంటి వాళ్ళకి చాలా మందికి హెల్ప్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ నేను చెప్పా కదా నెయ్యి లీక్ అయిపోయిందని, ఈ బాక్స్లోనే నెయ్యి అసలు చాలా లీక్ అయిపోయింది. మా అత్తయ్య గారు పంపించారు ఇది. సో ఈ బాక్స్ మా అత్తయ్య గారు పంపించారు. అది నెయ్యి వాళ్ళు కవర్లోనే పెట్టారు, ప్లాస్టిక్ కూడా వేశారు, బట్ అయినా ఎలా లీక్ అయిపోయిందో తెలీదు. చాలా అంటే చాలా మటుకి పోయింది నెయ్యి. అండ్ ఇందులో కూడా కొన్ని మా హస్బెండ్ స్టఫ్ అది పంపించారు. అంజీరు మా హస్బెండ్ హస్బెండ్ మా పాప కోసం పంపించమంటే పంపించినట్టున్నారు. ఇక్కడ అంజీరు అంత దొరకట్లేదు మాకు, సో అందుకే తను పంపించారు. అండ్ ఇది ఫైబర్, మా హస్బెండ్ జిమ్ చేసేటప్పుడు యూస్ చేస్తారు. అంటే మజ్జిగలో కలుపుకొని డ్రింక్ చేస్తే ఏంటంటే ఇది ఫైబర్ కంటెంట్, అంటే మనం ఎక్స్ట్రా ఫైబర్ సోర్స్ని బయట నుంచి తీసుకుంటున్నట్టు చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి మీకు ఎవరికైనా కావాలంటే. అండ్ మునక్కాయలు పంపించారు, ఇవి కొంచెం ముదురువి, సో మనం పప్పుచారులోకి వాటిలోకి చాలా బాగుంటాయి. అండ్ మా అత్తయ్య గారు పచ్చడి పట్టారంట, టమాటో పచ్చడి కొత్తది, అది కొంచెం పంపించారు. మాకు అసలు పచ్చళ్ళు అంత సేల్స్ అవ్వము, ఎందుకంటే మేము పచ్చళ్ళు అంతా ప్రిఫర్ చేయము, సో కొంచెం పంపించారు. అండ్ సున్నుండలు కూడా పంపించారు. ఇది ఆల్రెడీ డిష్ మూత కూడా ఊడిపోయింది, సో ఈ బాక్స్ అంతా చాలా డ్యామేజ్ అయింది చాలా మటుకి. సో సున్నుండలు అయితే ఏం పాడలేదు, కానీ ఆ డిష్ మీద మనకి ఓపెనర్ ఉంటుంది కదా మూత గుబ్బలాగా, అదైతే ఊడిపోయింది. సో దట్స్ ఓకే, ఎలా ఫిక్స్ చేయాలో ఏంటో చూడాలి. అండ్ ఇంకా మా పాప కోసం కొన్ని స్నాక్స్ పంపించారు, లైక్ సోన్ పాపడి, వేఫర్స్ ఇవి పంపించారు. సో ఏంటంటే మా మా హస్బెండ్ వాళ్ళకి అక్కడ స్టోర్ ఉంటుంది ఒకటి, అంటే మా మామయ్య గారి సైడ్ నుంచి వాళ్ళకి కొంచెం సబ్సిడీగా దొరుకుతాయి సోప్స్ స్నాక్స్, సో అవి పంపించారు. అండ్ అలాగే మా హస్బెండ్కి చాలా ఇష్టమని ఎండు రొయ్యలు పంపించారు. తను బీరకాయలో కానీ అలా వేస్తే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు తినడానికి, సో తన కోసం అది పంపించారు. అండ్ ఇది పప్పు చెక్క, మా హస్బెండ్ కోసం పప్పు చెక్క పంపించారు. సో తనకి బయట ఎక్కువ తినరు, ఇంట్లో వాళ్ళు చేసిందే వాళ్ళ అమ్మ చేసిందే ఎక్కువ ప్రిఫర్ చేస్తారని, సో తన కోసం పప్పు చెక్క అయితే పంపించారు. అండ్ పప్పు చెక్కలో కూడా చాలామంది రకరకాలుగా చేస్తూ ఉంటారు కదా, మేము చేసేది ఒకలా ఉంటుంది, మా అత్తయ్య గారు చేసేది ఒకలా ఉంటుంది. సో నాకు మా తమ్ముడికి ఎందుకో మాదే నచ్చుతుంది, బయట ఇంకెవరు చేసినా డిఫరెంట్గా అనిపించింది. మీకు ఎలాంటిది నచ్చిందని ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. అంటే మా పాకం కొంచెం ముదురుగా ఉంటుంది, వాళ్ళు లేతగా ఉంటుంది అనుకుంటాం. అండ్ గవ్వలు పంపించారు, బేసికలీ ఇవి మా పాప కోసం ప్రీవియస్గా కూడా పంపించారు. సో గవ్వలు అని పప్పు చెక్క పంపించారు. అండ్ బేబీస్కి స్నాక్స్ ఇవ్వడం అనేది చాలా పెద్ద టాస్క్. అంటే హెల్దీ స్నాక్స్ ఏది ఇవ్వాలి, వాళ్ళకి నచ్చిన స్నాక్స్, బేసికల్లీ హెల్దీ అంటే వాళ్ళకి నచ్చవు. సో డిఫరెంట్ హెల్దీ ఆప్షన్స్, డిఫరెంట్ స్నాక్స్ చూసి నాకైతే చాలా కన్ఫ్యూజ్ అయిపోతున్నాను. సో మీకు తెలిసిన కొంచెం హెల్దీ స్నాక్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. సో మీరేం స్నాక్స్ ఇస్తారు మీ పిల్లలకి హెల్దీగా అనేది ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి, సో దట్ నాకు కానీ వేరే వాళ్ళకి కానీ హెల్ప్ అవుతుంది. నేను యూట్యూబ్లో ఎవరికైనా చెప్తే వాళ్ళు తెలుసుకుంటారు కదా నా అలాగే తెలియని వాళ్ళు. అండ్ చూసారు కదా అక్కడ నెయ్యి అంతా పోయింది. సో కార్డ్బోర్డ్ బాక్స్ నిండా అయిపోయింది, లోపల కవర్ నిండా అయిపోయింది, చాలా నెయ్యి అయితే అయిపోయింది. సో ఇంక చెప్పా కదా కొన్ని బిస్కెట్స్ అవి పంపించారు మా పాప కోసం స్నాక్స్, అండ్ అలాగే చక్కలు అవి కూడా పంపించారు. సో వీడియో అయితే చాలా లాంగ్ అయిపోయింది, నేను వీడియోనే పెడదాం అనుకున్నాను, బట్ ఎందుకో అంటే మా పాప పక్క నుంచి మాట్లాడుతూ మా అమ్మ నేను మాట్లాడుకుంటూ ఓపెన్ చేశాం కదా, సో చాలా డిస్టర్బెన్స్ అయిపోయిందని నేను ఇంకా వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, మీకు ఏ కంటెంట్ మీద కావాలని ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. సో నేను దాన్ని బట్టి నేను మారుతూ ఉంటాను, నేను దాని మీద ఇంట్రెస్ట్ చూపించి వర్క్ చేస్తూ ఉంటాను. అండ్ అలాగే మరమరాలు కూడా పంపించారు, మేము ఎక్కువ పోహా చేసుకుంటాం కదా, సో ఇక్కడ అంటే కొన్నిసార్లు డిమార్ట్లో మరమరాలు మనకి డిఫరెంట్ బ్రాండ్స్ ఉంటాయి, కొన్ని బ్రాండ్స్ అంత బాగా, సో అందుకే మరమరాలు ఉండలు పంపించారు. అండ్ మీరా షాంపూ అది ఎందుకు పంపించారో తెలీదు, మేము ఎక్కువ ఎవరు మీరా షాంపూ వాడము, మేబీ మా హస్బెండ్ కోసం పంపించినట్టున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో చూసారు కదా ఎంత స్టఫ్ అయింది, ఇదంతా సాధారణంగా నాకు చాలా టైం